తెలుసా మోరల్ అంటే ఒక సెంటెన్స్ ఉంటుంది. సపోజ్ మ్యాన్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా లాస్ట్లో ఒక మాట చెప్పారనమాట. అదే ఈ మాట, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయను. ఎందుకు ఈ కాంటెక్స్ట్లో దేవుడు ఎందుకు ఇలాగా చెప్తున్నాడు? ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఇది లోక విరుద్ధం కదా. కలిగిన వాడికి మనం ఇవ్వడం ఏంటి, లేని వాడి దగ్గర నుంచి తీసేసుకోవడం ఏంటి? ఈ కాంటెక్స్ట్లో దేవుడు మంచి ఒక ఉపమానాన్ని మనకి అర్థమయ్యేటట్లుగా చెప్తా ఉన్నాడు. ఏంటిదంటే ఇక్కడ నేను చదువుతాను. 14వ వచనంలో, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అంటే ఇక్కడ పరలోక రాజ్యాన్ని దేంతో అంటే మనం బైబిల్ గ్రంథంలో 25వ అధ్యాయం ముఖ్యంగా చూస్తే పరలోక రాజ్యాన్ని చాలా విధాలుగా పోల్చడం జరిగింది. మనకి యువతలో ఉంటుంది అనమాట. 25వ అధ్యాయం దివిటీలు పట్టుకొని కన్యకలు, తర్వాత చాలా విధాలుగా యేసు ప్రభు పోలుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడైతే పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. సరే, ఎవరైనా సరే ఒక యజమానుడు తను ప్రయాణమై వేరే చోటకి వెళ్ళాలి, ఒక కొన్ని రోజులు అక్కడ గడిపి మరలా రావాలి అనుకున్నప్పుడు తనకి ఇష్టమైన దాసులు, తర్వాత తన నమ్మకమైన దాసులకే వదిలిపెట్టి వెళ్తారు కదా. ఒక ఇల్లంతా వదిలిపెట్టాలంటే సాధ్యం కాదు. అది మరి ఒక పెద్ద సావకారిని ఆ ఇంట్లో ఉన్న దాసులకు అప్పగించాలంటే చాలా కష్టం కదా. కానీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అప్పగించినట్లు ఈ యొక్క పోలికం చెప్తున్నాడు. అయితే ఏంటి, ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడంటే, 3 దాసులు, తమ దాసులు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు కదా, చాలా మంది ఉంటారు. కానీ 3 మాత్రమే పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరికి 1 ఇచ్చాడు. ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది? ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున కదా. దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా, మన సామర్థ్యము చొప్పున తనకున్న శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, నువ్వు చేయగలిగిన పరిస్థితిని బట్టి దేవుడు నీకు ఇస్తాడు కదా. కాబట్టి సామర్థ్యాన్ని బట్టి ఈ యొక్క మనుష్యుడు, ఈ గొప్పవాడు తన దాసులైన 3కి, ఒకరికేమో 5, ఇంకొకరికేమో 2, ఇంకొకరికేమో 1. ఏం చెప్పలా. ఏం చేశాడు? ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఏమైనా మల్టిపుల్ చేయమని చెప్పాడా? నేను వచ్చేటప్పటికల్లా ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పాడా? ఏం చెప్పలేదు. ఏం మాట్లాడకుండా ఈ 3 తలాంతులు 3కి మొత్తం ఎన్ని, 5 + 2 7 + 8, మొత్తం 8 ఇచ్చి వెళ్ళిపోయాడు. 3కి 8 ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత దాసులను పిలిచాడు. పిలిచి 5 తలాంతులు తీసుకున్న వాడు దేశానంతరం పోయిను. ఆయన ఏం చేశాడంటే, ఈ 5 తలాంతు వాడు మళ్ళీ తిరిగి ఇంకొక 5ని సంపాదించాడు. చెప్పలేదు ఎవరికి వాళ్ళు, చక్కగా కాంపిటీషన్గా 5కి 5 సంపాదించాడు. తర్వాత 2కి 2 సంపాదించాడు. తర్వాత ఈ మొదటి వ్యక్తి మాత్రం ఏది సంపాదించడు. సో ఈయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అడిగాడు అనమాట. ఏమనంటే, 5 నువ్వు ఇదిగో అయ్యా, నువ్వు 5 ఇచ్చావు కదా, నేను నీకు మరలా 10 నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. మరలా ఇంకొక ఆయన అయితే ఏమన్నాడు, బల మంచి నమ్మకమైన దాసుడు. అయిపోయింది, చక్కగా మంచి అప్రిసియేషన్ పొందుకున్నాడు. 2వ వాడికి కూడా సేమ్ జరిగింది. 3వ వాడి దగ్గరికి వస్తే, ఇప్పుడు 3వ వాడికి ఎందుకు 1 ఇచ్చాడు చెప్పండి? 1 ఇవ్వడానికి కారణం ఏంటి? తన సామర్థ్యము చొప్పున. ఆయనకి తెలుసు ఇతనికి ఎంత సామర్థ్యం లేదని తెలుసు కాబట్టి 1 ఇచ్చాడు. లేకపోతే 5 కంటే ముందే ఇవ్వచ్చు, లేకపోతే 3, 4 ఇవ్వచ్చు కదా. ఇవ్వలే. అట్లా ఏమిచ్చాడు? 1. ఈయన సంగతి అసలు ఏంటో చూద్దామనే 1 ఇచ్చాడు. తెలుసు. కొన్నిసార్లు యజమానుల మీద, మనం పనిచేసే వాళ్ళ మీద మనం ఏంటంటే, ఒక యజమానుడు అంటే మన మీద కాపరిగా ఉన్న వారి మీద, లేకపోతే మన మీద
మన మీద పైగా ఉన్న వారి మీద, ఒక ఆర్గనైజేషన్ హెడ్ మీద మనం ఏం చేస్తామంటే ఎలా ఉంటుందంటే మన జీవితం, మన హృదయం చాలా కఠినపరుచుకుంటాం కదా. కఠినపరుచుకుంటాం. మన మీద ఉన్న వారి మీద మన హృదయం ఏమవుతుందంటే కఠినం ఉంటుంది, కఠినమైపోతుంది కొన్ని పరిస్థితుల్లో. అలాంటప్పుడు మనం ఏంటంటే వారు ఏది చెప్పినా వినటానికి మనకి అవకాశం ఉండదు. మనం ఎంత మంచి చెప్పలేండి వారు తీసుకోవడానికి. ఎందుకని హృదయం అంతా ఎలా అయిపోయింది, రాతి గుండె అయిపోయింది. రాతి ఎంత మంచి మాట అయినా తీసుకోవడానికి అవకాశం ఉండదు. మన విత్తనము ఆ రాతి దాని మీద వేయగలమా? వేయలేము. అదే మరి మెత్తని నేల మీద వేసినప్పుడు అది ఫలించేదిగా ఉంటుంది. ఈ దాసుడు ఏంటంటే కావాలని పిలిచాడు. మరి ఈ మనుషుడు వెళ్ళిపోతా ఈ దాసునికి తలాంత్ ఒక తలాంత్ ఇద్దాం, ఏం చేస్తాడో దాంతో చూద్దాం అనుకొని ఇచ్చాడు. తర్వాత మూడో దాసుని కూడా పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడంటే వచ్చి ఒక్కటే తీసుకొచ్చాడు. ఏం చేశాడంటే 24వ వచనం, తరువాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చువాడవునై నాకు కఠినుడు అని నేను ఎరుగుదును. చూసారా ఎలాంటి స్థితిలో యజమానుడిని తన హృదయంలో పెట్టుకున్నాడు. ఏమన్నాడు? విత్తని చోట కోయవాడు. విత్తకుండా ఎవరైనా కోసుకోగలుగుతారా? కదా. అంటే ఎంత తన హృదయంలో తన మీద ఎంత బాధ ఉందో చూడండి. నువ్వు విత్తని చోట అంటే మన పరిస్థితులను బట్టి ఇప్పుడు యజమానులు అంటే ఎవరికైనా ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ ముందు ఒకలా ఉంటాం, చాలా భయపడినట్లు ఉంటాం కదా. మా ప్రిన్సిపల్ ముందు చాలా ఆయన పక్కకు రాగానే ఆయన గురించి ఏదో ఒక మాట్లాడుకుంటాం కదా. మన టీచర్ ముందు ఒకలా ఉంటాం, పక్కకు రాగానే ఇంకొక మాట్లాడుతాం. అంటే మన హృదయంలో వారి మీద ఒక రకమైన బాధను మనం అలవర్చుకుంటాం. ఎందుకని? మంచి చెప్తారు, కానీ నీలో ఏముంది? నీ హృదయం రాయైపోయింది, నీ హృదయం కఠినమైపోయింది. కాబట్టి ఏ మంచి చెప్పినా నువ్వు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు కదా. కాబట్టి ఈయన మరి యజమానుణ్ణి తప్పుగా అనుకున్నాడు. కాబట్టి విత్తిన చోట కోయవాడవును, చల్లని చోట పంట కూర్చువాడను కఠినుడు అని నేను ఎరుగుదునని డైరెక్ట్గా ఆయనకే చెప్పేశాడు. ఎవరికి? యజమానుడికే చెప్పాడు. కనుక నేను భయపడి అమ్మో నేను వస్తే మళ్ళీ నన్ను ఏమంటాడో, అయినా నాకు దీన్నేమి ఫలించి అభివృద్ధి పొందమని చెప్పలేదు కదా, దీంతో వ్యాపారం చేయమని చెప్పలేదు కదా, మళ్ళీ వస్తే మళ్ళీ అరుస్తాడేమో. చూడండి, అంటే ఇక్కడ రాంగ్ వేలో తను ఆ యొక్క వ్యక్తిని ఆలోచించడం జరిగింది, యజమానుడిని. కానీ యజమానుడికి ఎంత లోబడి ఉంటే, అంటే మన యజమానుడు ఎవరు? యేసయ్య కదా. మన యజమానుడికి మనం ఎంత తగ్గించుకుంటే, ఇప్పుడు విస్తార పాపం చేసాం, ఎంత లోబడిందో చూడండి. ఎన్నో పాపాలు చేసింది, కానీ ఆమె గివప్ అయిపోలేదు. అమ్మో భయపడలా, ఈ వ్యక్తిలాగా భయపడలా, వెళ్ళింది. యేసు ప్రభు అడంట ఇలాగ వారు భోజనం చేసేటప్పుడు యూదుల ఆచారం ఏంటంటే ఇలా వెనక్కి కాళ్ళు పెట్టుకొని కూర్చోటమంట. కూర్చొని అలా తింటారంట వారు కదా. ఇదివరకు కూడా కింద కూర్చొని తింటాం అనమాట. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్లో ఇట్లాగ వచ్చింది కదా, కానీ వెనక కూర్చొని. అందుకని ఆమెకి వెనక తట్టు వచ్చింది. అందుకు బైబిల్ స్పష్టంగా ఉంటుంది, వెనక తట్టు వచ్చి ఆయన పాదాలను కడుగుతాము. చూసాను, భయపడలేదామా, ఎందుకంటే నా పాపాలను క్షమించగలిగిన వాడు ఈయనొక్కడే అనుకొని చక్కగా వెనక్కి వచ్చిందనమాట. ఈయన అలా ఆలోచించకుండా హృదయం కఠినం చేసుకొని ఎంత మంచిగా చెప్తున్నాడంటే, నేను భయపడి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టానయ్యా, ఇదిగో భద్రంగా దాచిపెట్టా కదా. ఎవరైనా సరే మల్టిపుల్ చేస్తే, అంటే దాన్ని అభివృద్ధి చేస్తే ఎవరికైనా ఇష్టం. కానీ ఒకే వ్యక్తి 100 సార్లు లేకపోతే 10 సార్లు ఒకటే తరగతి చదవడం ఇష్టమా, లేకపోతే ఇంకా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవడం ఇష్టమా కదా. మంచిగా ఉద్యోగం సంపాదించుకోవడం ఇష్టం ఎవరికైనా. అభివృద్ధి అనేది ఎవరికైనా. అందుకని దేవుడు ఏం చెప్పాడు? బిగినింగ్లో చెప్పాడు. ఎవరికి? ఆదాము అవ్వలైన వారికి చెప్పాడు. ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు కదా. ఫలించి అంటే ఆత్మలోనూ మనం ఫలించాలి, అలాగే శారీరకంగా కూడా మనం వర్ధిల్లాలి. ఇది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ మన మీద. మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లయితే, ఆత్మలో మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఈ ఒక్క తలాంతు సంపాదించుకున్నవాడు అదే పని చేశాడు, కానీ అభివృద్ధి లేదు ఆయనకి, ఆలోచన లేదు. అయ్యో నేను ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నేను పనికిరాని వాడినేలే. అందుకనే లాస్ట్లో ఇక్కడ అంటాడు, ఈ పనికి మాలిన ఆ దాసుని అని చెప్తాడు. యజమానుడు ఏం చేస్తాడు?
పనికి ముందు మనలకి మనం ఏం చేయాలంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి. నేను చేయగలను, ఏదైనా నేను చేయగలను, దేవునికి నమ్మకంగా ఉండగలను, నేను ఈ తప్పు చేయకుండా ఉండగలను అనే ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది మనము ముందు మనం సాధించుకొని తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభా, నేను ఇది ఉండకుండా ఉండడానికి సహాయం చెయ్యి, ఈ తప్పు నేను చేయకుండా ఉండడానికి నాకు సహాయం చెయ్యి, నాకు శక్తినివ్వు అని దేవుడు. నీలో ఒక ఆలోచన లేదు, నీలో ఒక సామర్థ్యం లేదు, దేవుడిని అడిగినా కూడా దేవుడు ఏం చేయాలి, ఏదో మాటలకి అడుగుతావు కానీ అది మళ్ళీ తర్వాత కార్యరూపం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఆ మాట చెప్పేటప్పటికల్లా ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి ఏమన్నాడు, వాళ్ళిద్దరిని ఏమన్నాడు, బళ మంచి దాసుడా అన్నాడు. ఎందుకంటే వారు చక్కగా మరి చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా మంచిగా వారు 5కి 5 సంపాదించారు, 2కి 2 సంపాదించారు. కానీ ఇతనికి ఒక్కటే ఇచ్చాడు పరీక్షిద్దామని, ఆ ఒక్కటి కూడా తను మరి మల్టిపుల్ చేయలేకపోయాడు. అంటే ఇంకొకటి ఏంటంటే మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది, దేవుడు మనకిచ్చిన తలాంతులు, ఒక్కొక్కరికి మంచిగా ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది, గంటలు గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు కాచే తలాంతు ఉంటుంది. ఆ తలాంతుని ఇంకా అనేక మంది కొరకు, అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేసే తల్లులుగా తండ్రులుగా మనం ఉండాలి. పాటలు పాడే తలాంతు ఉంటుంది కదా, చక్కగా వాక్యాన్ని వివరించే తలాంతు ఉంటుంది, మంచిగా క్లీన్ చేసే తలాంతు ఉంటుంది. దేవుడికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరిని కూడా సింపుల్గా పెట్టడం అనమాట. ఎవరికొకరికి ఏదో ఒక తలాంతు, ఒక టాలెంట్, మన ఇంగ్లీష్లో టాలెంట్ అంటాం, టాలెంట్ ఇస్తాడు. ఒక్కొక్కరికి మేము 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 5-6 సబ్జెక్ట్స్. ఒక్కొక్కడికి మ్యాథ్స్లో బాగా వస్తాయి, ఇంగ్లీష్లో 0 వస్తాయి, తర్వాత అన్ని సబ్జెక్ట్స్లో బాగా వస్తాయి, హిందీలో రాదు, హిందీ రాదు, నాకు చాలా టఫ్ అండి హిందీ అంటే, లేకపోతే నాకు చాలా టఫ్ అండి ఇంగ్లీష్ అంటే, నాకు చాలా టఫ్, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇచ్చిన ఆ తలాంతుని మనం ఏం చేయాలంటే ఇతరులకు మనం ఎప్పుడైతే మల్టిపుల్ చేస్తామో, ఇతరులకు మనం సహాయం చేస్తామో, దేవుడు మనకి మరి ఇంకా ఇంకా కలిగిన వానికి ఇంకేం చేస్తాడు, తీసేస్తాడా? నీకు ఇచ్చిందని ఇప్పుడు 10 తలాంతులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆ 10 తలాంతులు తోడు ఇంకా దేవుడు ఏం చేస్తాడు, ఇంకో 10 తలాంతులు ఇవ్వడానికి దేవుడికి అవకాశం ఉండదు. లేకపోతే నువ్వేమి స్టెప్ తీసుకోకపోతే, నువ్వు ఏమి కష్టపడకపోతే దేవుడు నీకేమి ఇవ్వడు. కష్టపడకుండా నువ్వేమి దేవుడి దగ్గర నుంచి ఏది పొందలేవు. అది ప్రార్థన అయినా, లేకపోతే ఇంకా చదువైనా, ఇంకా కష్టమైనా, ఏది చేయకోకుండా నువ్వు ప్రభువా నాకు సహాయం చేయండి కాదు. విశ్వాసం ద్వారా మన క్రియల చేత కూడా మన దేవుని మనం అడిగినప్పుడు దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ మనుషుడు ఇంకా కోపం వచ్చేసింది. కాబట్టి ఆ ఇద్దరినైతే చాలా ఇంకా ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట. ఏమన్నా మారాడా, లేకపోతే ఏమన్నా తీసుకొచ్చాడు. ఇతను వచ్చినప్పుడు, నువ్వైతే సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చువాడనని నీవు ఎరుగుదువా. చూసారా, ఒక యజమాని పట్టుకొని అలా మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా కదా? ఒక యజమానుడు మరి సమస్త దానికి కూడా అతను అధిపతిగా ఉన్నాడు, సమస్త ఆస్తికి ఆయన ఆస్తికర్తగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏమంటున్నాడు, నేను ఇలాంటి వాడిని నువ్వు ఎరిగావా అనుకొని ఏమంటాడంటే, ఒకవేళ నేను అలాంటి వాడిని అయితే అసలు నీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నాది ఎవరొకరి దగ్గర నేను నా యొక్క డబ్బు పెట్టి మళ్ళీ తిరిగి నేను వడ్డీ సంపాదించుకోనా? ఎందుకు నేను నీకు ఇచ్చాను? కానీ మనం చెప్పాడా, ముందు చెప్పాడా? అలాగే దేవుడు కూడా మనలో పెట్టిన తలాంతులను విషయమై దేవుడు అడుగుతూ ఉన్నాడు లెక్క. అమ్మా, నీకు తలాంతు ఇచ్చాను కదా, నువ్వు ఎంతవరకు నా కొరకు కష్టపడి పనిచేస్తున్నావు, ఎంతవరకు నువ్వు చేస్తున్నావు? సంఘం ఒక 5గురుగా ఉంది, ఎంతవరకు నువ్వు సంఘం కోసం, తర్వాత కుటుంబాల కోసం, తర్వాత మన గ్రామం కోసం ఎంతవరకు నువ్వు కష్టపడి పనిచేస్తావు? నీలో ఈ తలాంతు పెట్టి, ఈ రక్షణ నీకు ఇచ్చాను కదా, నేను ఈ రక్షణ నీకు ఇచ్చి, ఈ రక్షణ ఎందుకు నేను నిర్లక్ష్యం చేస్తున్నావు? అనేక మంది కోసం ఎందుకు నువ్వు ఉపయోగించట్లా? ఎందుకు ప్రార్థనా పరాలుగా నువ్వు ఉండలేకపోతున్నావు అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చిన ఒక్క తలాంతుని ఆయన ఏం చేశాడు, భూమిలో పాతి పెట్టి దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. దేవుడు మనల్ని బట్టి, మనకిచ్చిన తలాంతులు మనం ఉపయోగించని విధానాన్ని బట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు ఈరోజు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకిచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు ఉపయోగించాలి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఉంటుంది.
నేను ఐఎమ్ నిల్ అంటే నేను ఇంకా నా పరిస్థితి జీరో అని అనుకున్న వారి పట్ల కూడా నేను నా పుస్తకం చదువుతున్నాను, ప్రార్థనలకు జవాబు పొందుట అనేది. అసలు ఎన్ని మంచి సత్యాలు దాంట్లో ఉన్నాయంటే, ఎవరైతే ఇజ్రాయేలీలు ప్రతిసారి పాపం చేస్తున్నారంట, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. దేవుడు ఏమన్నా కోపగించుకున్నాడా? చూడు, ఇప్పుడు నా వెడల తప్పు చేశారు, విగ్రహారాధన చేశారు, మళ్ళీ నా దగ్గరికి వచ్చారు అని దేవుడికి ఏమైనా కోపం ఉందా? కోపం లేదు. మరలా వచ్చారు, మరలా మరలా మరలా. అంటే మనం అనుకుంటాం, ఇంకా చాలా మందికి ఏంటంటే ఇదే డౌట్ ఉంటుంది, నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, వ్యతిరేకంగా ఉన్నాను కదా, ఇంకా దేవుని మందిరానికి వెళ్ళవసరం లేదు, అమ్మో నా మొహం నేను చూపించలేను, దేవుని బిడ్డలకి నా మొహం నేను చూపించలేను, నేను ప్రార్థన చేయలేను, మోకరించి కూడా ప్రార్థన. ఇంకా ఎప్పుడైతే నువ్వు అలాంటి పరిస్థితి దిగజారిపోతావో ఇంకా దేవునికి ఇంకా దూరం అయిపోతావు, ఇంకా దూరం అయిపోతావు. కానీ ఇజ్రాయేల్ అలా చేయలేదు. వాళ్ళంట లోతుగా పాపంలో ఉన్నారు, కానీ పాపము ఊబిలో పడిపోలేదంట. లోతుగా తప్పు చేశారంట, కానీ పాపము ఊబిలో వెళ్ళిపోతే బయటికి రాగలరా? ఎప్పుడైతే వారు నష్టపోతున్నారో వెంటనే మళ్ళీ దేవుని వైపు చూశారు, నష్టపోతున్నారో దేవుని వైపు చూశారు. యోనా కూడా అంతే. అసలు తిమింగలం కడుపులో ఉండి ప్రార్థన చేయవలసిన అవసరం ఏముంది కదా? చేయాల్సిన అవసరం లేదు. ఏమో పోతే చచ్చిపోతాను, కానీ ఉపద్రవంలో ఉన్నాను ప్రభువా, నన్ను రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు ఇమీడియట్గా 3 రోజుల తర్వాత ఆ తిమింగలం ఏం చేసింది? కక్కేసింది. సో కాబట్టి మనం పరీక్షించుకోవాలి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన తలాంతులను నీ కొరకు నేను వాడుతున్నానా, దేవుని రాజ్య వ్యాప్తికి నేను వాడుతున్నానా, పనికి మాలిన అందుకని చివరి మాట ఉంటుంది చూడండి ఒకసారి, అది మాట్లాడుకొని ముగించుకున్నాం. 30వ వచనం, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండవు. చూసారా, మనకి దేవుడు ఇచ్చిన ఆ తలాంతుని మనం ఉపయోగించుకోవాలి. అది ఏ విధంగా అయినా సరే, కష్టమైన నష్టమైన ఈ 5 తలాంతులు వారు మరలా మల్టిపుల్ చేయడానికి కష్టపడి ఉండరా? మరలా 10 చేయడానికి కష్టపడి ఉంటారా లేదా? ఎంత కష్టపడి ఉంటారు? అలాగే మన జీవితంలో కూడా దేవుడిచ్చిన మన పట్ల ఆయన ఉన్న పర్పస్, ప్లాన్, తర్వాత ఇచ్చిన తలాంతుల్ని మనం ఏం చేయాలంటే దేవుని కోసం వాడాలి. ఎప్పుడైతే అది మనం వాడకుండా ఉంటామో, అందుకనే బైబిల్లో ఒక సాదృశ్యం కూడా దేవుడు చెప్తాడు. చెట్టు చూస్తాడు, చెట్టు చూసి ఇది ఇంకా కాయలు కాయట్లేదు కాబట్టి దీన్ని నరికి అగ్నిలో, దానికి రోజు పాపం నీళ్లు పోస్తున్నారు, కావలసినవన్నీ సమకూరుస్తున్నారు, కానీ ఫలం అనేది రావట్లేదు. రాబోయేటప్పటికల్లా దీన్ని తీసి నరికి అలాగే మన జీవితం కూడా అలా అయిపోద్ది. ఈ చెడ్డదాసులాగా మనం కూడా మనకిచ్చిన తలాంతులు దేవుని కొరకు ఉపయోగించబడిపోతే మనకున్నది కూడా దేవుడు తీసేసి ఒక బికారిలాగా మనం అయిపోతాం. ఇంకప్పుడు మనకు దిక్కెవరు కూడా ఉండరు. కాబట్టి ఈ పనికి మాలిన దాసులాగా ఉండకుండా మరి ఏడ్పులు పండ్లు కొరుకుతాయి అక్కడ ఉంటాయి, అక్కడ త్రోసివేయమని చెప్పినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం అనుకుండా దేవుని వైపు చూసి, ప్రభా నాకు ఇచ్చిన తలాంతులను నేను నీ కొరకు వాడాలి, ప్రభా నాకు ఉన్నవన్నీ నువ్వు ఇచ్చినవే కాబట్టి ప్రభా నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి.